అనడంతే. ఇది ఆయన శాపం. ఆ శాపం పనిచేసి అర్జునుడు ఓడిపోయాడు, కానీ అర్జునుడి అసమర్థత కాదు. ఇది తేడా. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో ఎప్పుడైనా భయంకరమైన ద్రోహానికి మోసానికి గురై మనం ఏదైనా వ్యాపారంలోనో వ్యవసాయంలోనో వైఫల్యం పొందితే, జన్మాంతరమైన కర్మల వల్ల, మనతో కూడా ఉన్న వాళ్ళ కర్మల వల్ల, మన పిల్లల కర్మల వల్ల, మన స్నేహితుల కర్మల వల్ల కూడా జరుగుతుంది తప్ప మన ఒక్కడి వాళ్ళే జరగదు. అంచేత మనం నిమిత్త మాత్రులం. జరిగిన పనికి విజయమేనా అంతే. మరి విజయం కూడా నేను ఒక్కడిని నా వల్ల సినిమా హిట్ అయిందని అనకూడదండి, తప్పది. ఒక్క హీరో గారి వల్ల హిట్ అవుతుందా? అయితే ఆయన ఒక్కడిని నాట్యం చేసుకోమనండి, ఇంక మిగిలిన వాళ్ళు ఎందుకండి? ఇదే ఈ పొరపాటు భావనే సినిమా రంగాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఏ హీరోయిన్ లేదు, వారికి తల్లిదండ్రులు లేరు, విలన్లు లేరు, హాస్యగాళ్ళు లేరు, అసలు బ్రహ్మానందం లేని సినిమా ఉందా? ఆయన వల్ల హిట్ అవ్వడంలా? మరి ఆయన హీరో అనరే? ఇదే తేడా. మనకు ఆ భావన ఎంతసేపు ఎవరి పాత్ర వారిదే అనుకోమండి. ఒకడు చాలా గొప్పవాడు, మిగిలిన వాళ్ళంతా కింద ఉంటారు.